ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో భారత జట్టు బిజీగా ఉంది. 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటించబోతోంది. 3 వన్డేలు, 3 టీ20లు ఆడబోతోంది. ఆగస్టు 17, ఆగస్టు 20, ఆగస్టు 23న వన్డేలు జరగబోతున్నాయి. ఆగస్టు 26, ఆగస్టు 29, ఆగస్టు 31న టీ20లు ఉండబోతున్నాయి. అయితే ఇంగ్లాండ్ టూర్లో బరిలో దిగిన కొందరు ప్లేయర్లకు బంగ్లాదేశ్ టూర్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్తో వన్డేలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. ఐపీఎల్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న సీనియర్లో ఆగస్టులోనే వన్డేల్లో బరిలో దిగబోతున్నారు. కోహ్లీ, రోహిత్ ఆల్రెడీ టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పారు. బంగ్లాదేశ్తో సిరీస్లో వన్డే జట్టును హిట్ మ్యాన్ నడిపించబోతున్నాడు. రాహుల్, పంత్కు రెస్ట్ ఇస్తే టీమిండియాలో వికెట్ కీపర్గా సంజు శాంసన్ చోటు దక్కించుకోవడం ఖాయం. బంగ్లాదేశ్ టూర్కు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వన్డే సిరీస్ తర్వాత వచ్చే టీ20 వరల్డ్ కప్ టార్గెట్గా భారత్ ప్రణాళికలు ఉండబోతున్నాయి. మెగా ఈవెంట్ను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్తో సిరీస్కు జట్టును ఎంపిక చేస్తారనే అంచనాలున్నాయి. అయితే బంగ్లా టూర్కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం స్కై జర్మనీలో ఉన్నాడు. స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకోవడానికి టైం పట్టొచ్చు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాకే టీమిండియాలోకి వస్తాడని కథనాలొస్తున్నాయి. బంగ్లాదేశ్ టూర్కు సూర్య దూరమైతే అక్షర్ పటేల్కు కెప్టెన్సీ పగ్గాలు దక్కచ్చని చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్పై బలమైన జట్టుతోనే భారత్ బరిలో దిగే అవకాశం ఉంది. ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్కు చోటు దొరకచ్చు. పంజాబ్ కింగ్స్కు అద్భుత విజయాలు అందించిన శ్రేయస్ అయ్యర్కు కూడా ప్లేస్ దక్కుతుందనే అంచనాలున్నాయి. టీమిండియా టీ20 జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎలాగో ఉంటారు. తిలక్ వర్మ, రింకు సింగ్ జట్టులో కొనసాగడం ఖాయమే. ఆల్రౌండర్ల కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా కీలకంగా ఉండబోతున్నారు. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కూడా బంగ్లాదేశ్కు వెళ్లే జట్టులో ఉంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.